వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. చింతమనేని చేస్తుండడు. అలాగే ఏ రోజైతే అసెంబ్లీలో ఒరే రండిరా మిమ్మల్ని ఇక్కడే పాతేస్తానని బోండా మాట్లాడినప్పుడు లేదా వాళ్ళ కొడుకు ఒక బీటెక్ స్టూడెంట్ని గుద్ది చంపినప్పుడే గనక ఆయన స్ట్రిక్ట్గా గనక చర్యలు చేపట్టుంటే ఈరోజు బాలసుబ్రహ్మణ్యం లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు అవమానం పాలై ఉండేవారు కాదు. ఆయనకు అడ్డొచ్చిన ఆ గన్మెన్ లాంటి వాళ్ళు దెబ్బలు తిని ఉండేవాళ్ళు కాదు. అలాగే ఈరోజు ఎంత బాధాకరం అంటే ఒక డీజీపీ ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలి, డీటైన్ చేయాలి, వాళ్ళ మీద కేసులు కట్టాలి, దొంగ కేసులు అనే దాంట్లో ముందులో ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలకు రక్షణ కల్పించడంలో ఆయన చిత్తశుద్ధి చూపించడం లేదు. ఎందుకంటే ఆయన టెంపరీ, రాజధాని టెంపరీ, ఇక్కడున్న సెక్రటరీ టెంపరీ, అలాగే ఐజీ టెంపరీ, అలాగే డిఎస్పీ టెంపరీ. ఆ డిఎస్పీ గారు 9 నెలలు అవుతుంది మరి డిఎస్పీగా ఛార్జ్ తీసుకుని 1 నెల లోపలే యూపీఎస్కి లిస్టు పంపించాలి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. కానీ ఇంతవరకు పంపించలేదు ముఖ్యమంత్రి గారు అంటే డీజీపీ గారు సిగ్గుపడాలి. ఈరోజు తనకి పవర్స్ ఇవ్వకుండా తన చేత కేవలం అపోజిషన్ పార్టీని అవమానించడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగించుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మరి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఆయన ఒక బొమ్మలాగా ఆఫీసులో కూర్చోబెడితే ఆయన సిగ్గుపడాలి, రిజైన్ చేయాలి, లేకపోతే చంద్రబాబు నాయుడుతో పోరాడాలే. కానీ ఆయన ఎలాగైనా పర్మనెంట్ అవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, రోజా గారి మీద, లేదా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి డీటైన్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రాల్లో మీరు చూస్తే రాక్షస పాలన జరుగుతుంది. నారావారి నరకాసు